అభిమానులు కార్యకర్తలు తమ ప్రియమైన నేతపై ఉన్న అతి ప్రేమను ఎలా చూపిస్తారు? సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తారు. ఇలాంటి ఘటనే నిన్న తాండూరులో కనిపించింది. డీకే శివకుమార్ ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేసిన పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి రేవంత్ పై తనకున్న అభిమానాన్ని కూడా అందులో కలిపేశారు. దీంతో ఆ అనువాదం ఇప్పుడు వివాదంగా మారింది. కాంగ్రెస్ అంటేనే వాక్ స్వాతంత్రం ఉన్న పార్టీ. ఎవరు ఎలా అయినా మాట్లాడతారు, తమ వాదనను ఎలా అయినా వినిపిస్తుంటారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అలాంటి చురుక్కులు చమక్కులే కనిపిస్తున్నాయి. టికెట్ల పంచాయతీ దాదాపు ముగియడంతో ఢిల్లీ నుంచి గల్లీబాట పట్టారు నాయకులు. కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర జోరందుకుంది. 6 గ్యారంటీలకు తోడు ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారంలో అలా డీకే శివకుమార్ ఇంగ్లీష్ ప్రసంగానికి ట్రాన్స్లేట్ చేసేందుకు రంగంలో దిగారు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా యాత్రలో ఆయన పలుమార్లు అనువాదంలో పొరపాట్లు చేసినట్టు కనిపించింది. The same day our Congress party government will come and they will decide on all the 6 guarantee. We are going to implement this guarantee for your welfare. అదే రోజు మన ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు రోజు 10:30 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఇలా మొదటిసారి ట్రాన్స్లేషన్ లో రేవంత్ సీఎం గా ప్రమాణం చేస్తారంటూ చెప్పారు రామ్మోహన్ రెడ్డి. మరో 2 సార్లు కూడా ఇలానే రేవంత్ సీఎం అవగానే అంటూ డీకే శివకుమార్ చెప్పకపోయినా అనువాదంలో చెప్పేశారాయన. 9వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీ అందరి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ఈ యొక్క 6 పథకాల పైన మొట్టమొదటి సంతకం పెట్టడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజల మనసులో ఉన్న మాటే తాను చెప్పానంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రామ్మోహన్ రెడ్డి. టీవీ9 తో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే పూర్తి అర్హత ఉందన్నారు. డీకే శివకుమార్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోతుంది అన్న విషయాన్ని చెప్పిండు. అదే విషయాన్ని నేను కూడా స్పష్టంగా చెప్తున్నా. మా అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మా కోరిక. ఆయన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాం. కాంగ్రెస్ లో సీఎం రేసుపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలను తెరపైకి తీసుకొస్తాయో అన్న ఆసక్తి నెలకొంది.